KL, the expertise of the world in the palm of your hand. KL deemed to be university. నిజంగా చెప్తున్నా వేరే లెవెల్ యాక్టింగ్ చేసింది. ఇంకా ఆమె స్క్రీన్ మీద చూసి వచ్చిన ఇంకా హీరోని బాధ అవుతుంది చచ్చిపోయినందుకు. నిజంగా చెప్తున్నా దాని తర్వాత బయటకు చూసిన తర్వాత మీరే హీరోని అనుకుంటున్నాను. నేనైతే వేరే లెవెల్, మామూలుగా ఉంటే మామూలుగా లేదు. సినిమా సూపర్గా ఉంది. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. లెనిన్ సినిమా పక్కా అంటే పక్కా బ్లాక్ బస్టర్ కొట్టేసింది, దాంట్లో సందేహమే లేదు. నిజంగా చెప్తున్నా ఈసారి చాలా బాగా చేశాడు యాక్చువల్లీ. అఖిల్ కి ఆల్మోస్ట్ కెరియర్ లోనే ది బెస్ట్ ఫిల్మ్ అనొచ్చు ఇంక ఇప్పుడు దాకా అయితే. ఏజెంట్ జనరల్ ఎప్పుడు లవర్ బాయ్ ఎలా చూసేవాడిని, సడన్ గా యాక్షన్ థ్రిల్లర్ చూసి యాక్షన్ చాలా బాగుంది. మొత్తం ట్విస్ట్ లో అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే. అసలు మొత్తం ఫస్ట్ హాఫ్ బాగా ఇంప్రూవ్ అయింది. ఈ కొత్త లుక్ లో అయితే చాలా బాగుండింది. ఇంతకుముందు ఎప్పుడు మంచి లవర్ బాయ్ లుక్ లో ఉండేసారి కల్లా ఇంత అలవాటు అవ్వలే కానీ క్రేజీ రంగస్థలం వైబ్స్ వచ్చాయి కొంచెం. చాలా న్యాచురల్ గా ఉంటుంది. స్లాంగ్ మాట్లాడడం కానీ వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్, లుక్స్ అన్ని బాగా సెట్ అయ్యాయి. నాకు లవర్ బాయ్ గా నచ్చాడు కానీ ఈ లుక్ చాలా కొత్త. ఇలాంటి చెప్తా ఇలా ఇంకా అదే చెప్తున్నా, ఈ లుక్ చాలా నచ్చింది నాకు. ఇంకా తమన్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్, అసలు ఇంకా చాలా బాగా కొట్టారు అన్న. అమ్మా వా హిట్, డెఫినెట్లీ హిట్ కొట్టేశాడు. బ్లాక్ బస్టర్. లెనిన్ మూవీ చూడడం జరిగింది. సినిమా అయితే చాలా బాగా అనిపించింది నాకు. గతంలో పోల్చుకున్న సినిమాలన్నీ ఒక లెక్క అయితే ఈ లెనిన్ మూవీ ఒక లెక్క. అఖిల్కి అయితే కెరీర్ లో చాలా గట్టిగా కష్టపడ్డాడు. 3 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి సినిమా కంబ్యాక్ అయితే కంపల్సరీ ఇచ్చాడు. మేము కోరుకున్నది ఏంటంటే అఖిల్ గారి నుంచి ఇదే మేము కోరుకున్నది, ఒక మాస్ యాంగిల్ మేము కోరుకున్నాం. గతంలో తీసిన సినిమాలన్నీ రొట్టగా పోతే కనుక ఈ సినిమా చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు. యాక్టింగ్ పరంగా ఎవరైనా ఒక మెట్టు ఎక్కితే మనోడు 10 మెట్లు ఎక్కాడు. యాక్టింగ్ పరంగా చాలా అద్భుతమైన సినిమా తీసుకున్నాడు. ప్రతి క్యారెక్టర్ 100% న్యాయం చేసింది. ఇంకా భాగ్యశ్రీ బోర్స్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు. వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చినటువంటి ఈ లెనిన్ మూవీ ఒక మంచి సూపర్ హిట్ గా నిలిచింది. అయితే భాగ్యశ్రీ కూడా ఒక మంచి సినిమాగా చెప్పొచ్చు. ఇది గతంలో సినిమాలన్నీ ఫ్లాప్ అయినా కానీ ఈ సినిమా నిలబెట్టింది ఆవిడకి. అదే విధంగా ప్రతి క్యారెక్టర్ హీరోకి ఎంత అయితే పర్ఫార్మెన్స్ ఇచ్చారో, ఇంకా విలన్ కోసం చెప్పుకుంటే మంచి ట్విస్ట్లు. అతను విలన్ గా అయితే మనం చూడలేం, అతను కూడా హీరోగా చూడగలం. ఎందుకంటే ఆయన యాక్టింగ్ ఎలా అనిపించింది, చాలా న్యాచురల్ గా యాక్ట్ చేశారు. దానికి తోడు ట్విస్ట్లు అయితే ఇంకా అదిరిపోయి, ఇంకా ఎక్కడ కూడా మిస్యూజ్ కాలేదు, చాలా బాగుంది. ఇంకా తమన్ గారు అయితే ఒక బాలకృష్ణ గారికి పొనకు వచ్చేటట్టు కొడతారు అనుకుంటాం. తమన్ అయితే అదంతా పొరపాటు అని ఇందులో నిరూపించాడు. మన ప్రేమించ షోలో అన్నారు ఏమని, మన కొనిదెల తమన్ అని, నందమూరి తమన్ అని ఎలా అయితే పేరు వచ్చిందో ఈ సినిమాతో అక్కినేని తమన్ అని కూడా పేరు వచ్చేసింది. అదే విధంగా చాలా బాగుంది సినిమా. ఇంకా శివాజీ గారి కోసం కూడా చెప్పాలా, ఆయన మొన్న ప్రేమింట్లో చెప్పాడు నేను నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేశాను, నాగార్జున గారితో యాక్ట్ చేశాను, ఒక మంచి సూపర్ హిట్ మూవీలు వచ్చాయి, ఈ సినిమా కూడా ఒక మంచి సూపర్ హిట్ మూవీ అవుతుంది అన్నాడు. అలాగైంది. శివాజీ గారు పట్టిందల్లా బంగారం అవుతుంది. అంత గట్టిగా ఆయన క్యారెక్టర్ కూడా చాలా గట్టిగా నిలబెట్టారు. ఏదైనా చెప్పాలంటే అఖిలే పర్ఫార్మెన్స్, అఖిలే సాంగ్స్, అఖిలే డాన్స్, అఖిలే యాక్టింగ్, ఒక 1 man షో చేస్తాడు అఖిల్ అంతా. సినిమా గతంలో వివి వినాయక్ గారు అఖిలేని టైటిల్ పెట్టి సినిమా తీశారు కానీ ఈ సినిమాకి నిజంగా అఖిలేని పెట్టి లెనిన్ పక్కన పెట్టి అఖిల్ నడిపితే సరిపోయినట్టుగా ఉంది. లెనిన్ సినిమా ఒక మంచి అఖిల్ కెరీర్ లో ఒక మంచి సూపర్ హిట్ మూవీగా నిలబడిపోతుంది. ఈ సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ మెచ్చే విధంగా అందరూ అభిమానులు చూడముచ్చటగా చూడవలసిన సినిమా. కొంచెం వైలెన్స్ ఉన్నా కానీ వైలెన్స్ అయితే కనపడలేదు, అఖిల్ యాక్టింగే కనపడింది ఇందులో. చాలా బాగుంది. అవుట్ ఆఫ్ రేటింగ్ ఖచ్చితంగా సినిమాకి 3 వరకు అయితే మనం వచ్చి చాలా గట్టిగా భిన్నంగా కొట్టిన సినిమా అయితే చాలా బాగుంది సినిమా అయితే. సార్ ఇప్పుడు వాళ్ళ స్క్రిప్ట్ మీద ఉన్నప్పుడు బాగానే అనిపిస్తుంది, ఎందుకంటే ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు అనిపిస్తుంది. మరి ఏమైంది నాకు తెలియదు కానీ లెనిన్ సినిమా నాకు నచ్చలేదు. ఒక మంచి డిజాస్టర్ అయితే అఖిల్కి పడిపోయింది. యావరేజ్ అని చెప్దామన్నా కూడా నాకు మాట రావట్లా. ఒక మంచి ఫ్లాప్ అయితే చూసా. సో ఎవరన్నా మంచి దమ్మున్న డైరెక్టర్, గులాబ్ జామున్లో దమ్మున్న డైరెక్టర్ వచ్చి సినిమా చేస్తే అఖిల్కి హిట్ పడుతుంది. అప్పటిదాకా ఇలా ఫ్లాప్లే. యాక్టింగ్ బాగుంది కానీ సినిమా నాకు నచ్చలేదు. ఈ సినిమా ఆడదు సార్. ఈ పర్సనల్ విషయం నాకు తెలియదు కానీ లెనిన్ సినిమా మాత్రం నాకు నచ్చలేదు. ఒక మంచి డిజాస్టర్ పడిపోయింది.